అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దిశగా అడుగులు వేస్తుంది. దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న పల్లెల్లో ఇప్పుడు మార్పు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ముంచెంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీ పరిధిలోని మొండిగుమ్మ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో 600 మీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ బీటీ రోడ్ రావడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మరి నేటి వరకు మీ ఊర్లో తార్ రోడ్ లేదు, కొత్తగా మరి తార్ రోడ్ వేస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. చాలా మాకు సరదాగా ఉంది, మాకు చాలా సంతోషం. అంటే ముందైతే మనకి రోడ్డు ఉండేది కాదు, పంచాయతీ నడిచేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు తార్ రోడ్ అయింది కాబట్టి మాకు చాలా సంతోషం. గతంలో ఈ ప్రాంతంలో గుర్రాలపై తిరిగే వాళ్ళనేది ఒక మాట వింటుంటాం, అది నిజమేనా? నిజమే సార్, అది ప్రతి ఇంటికి ఒక గుర్రం చొప్పున ఉండేది. స్వాతంత్రం వచ్చిన దాదాపు 8 దశాబ్దాల తరువాత కూడా రహదారి కోసం ఎదురుచూసిన ఈ గిరిజన గ్రామం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎం జన్మన్ నిధులు, అడవి తల్లిబాట పథకాల ద్వారా మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం చేరుతోంది. ఇక అనారోగ్య పరిస్థితుల్లో 108 అంబులెన్స్ కూడా చేరలేని పరిస్థితుల నుంచి రహదారి సౌకర్యంతో ప్రజలకు ఉపశమనం కలగనుంది. డోలిమోతలు, గుర్రాలపై ఆధారపడిన రోజులకి ఇక ముగింపు పలుకుతోంది. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాటుతున్నా రహదారి లేదని విన్నాం. మరి రహదారి నిర్మాణం చేపడుతున్నారు ప్రభుత్వం. ప్రజెంట్ ఈ రహదారి నిర్మాణం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? రహదారి రావడం వల్ల మా గ్రామస్తులు చాలా సంతోషం అభిప్రాయం చేస్తున్నారు. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళ గడిచినా సరే ఇప్పటి వరకు రోడ్ లేని గ్రామాలు చాలా ఉండేవి. గత ప్రభుత్వము 2 సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి ఈ అడవి తల్లి బాట కానీ, పిఎం జన్మన్, ఎంజీ ఎనర్జీఎస్ నుంచి మాకు రోడ్లు వర్కులు చాలా స్పీడ్ గా అనేది జరుగుతుంది. కాబట్టి మా యొక్క గ్రామాలకు ఈ యొక్క రోడ్ అనేది చాలా ముఖ్యం సార్. ఈ రహదారి లేనప్పుడు, రోడ్ లేనప్పుడు మరి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు? రోడ్ లేనప్పుడు 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్తే గానీ మెయిన్ రోడ్ వచ్చే పరిస్థితి కాదు సార్. మాకు సుమారుగా ముంచెంగిపుట్టు వెళ్ళాలంటే కనీసం 15-16 కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది అంటే మెయిన్ రోడ్ కి 5-6 కిలోమీటర్లు వెళ్తే గానీ, నడిచి వెళ్తేనే గానీ కనీసం మాకు రోడ్డు అనేది ఉండదు. మరి ఈ రహదారి నిర్మాణం వల్ల ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు రహదారి శాంక్షన్ చేసిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ కూడా, సీఎం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పంచాయతీ ప్రజల తరఫు నుంచి. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీల కృషితో మొండిగుమ్మతో పాటు పంచాయతీ పరిధిలో మరిన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. గ్రామంలో బీటీ రోడ్డు పనులు ప్రారంభమవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతున్న ఈ రహదారి నిర్మాణం మరిన్ని మార్పులకు నాంది పలుకుతుందా అన్నది చూడాలి. అప్పారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రహదారి నిర్మాణానికి మీరు చేసిన కృషి ఏమి? ఈ ఆదాయం కోసం కృషి చేసిన ఇంత కాదు సరే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, అలాగే డిఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పై అధికారుల దగ్గర కూడా రాత్రి అనక పగలనక కష్టపడి వాళ్ళ ద్వారా, మా ద్వారా, మా ప్రజల ద్వారా కూడా ఇది ఎంత కష్టపడడం వల్ల ఈ రోడ్డు రావడం అయింది. ఆ రావడం వల్ల మా పంచాయతీ ప్రజలంతా సంతోషం వ్యక్తం పడుతున్నారు. మరి గతంలో ఈ గ్రామం నుంచి డోలిమోతలు ఏమైనా ఉండేవా? సార్ గతంలో అయితే మాకు 5-6 కిలోమీటర్లు డోలిమోత మోసుకెళ్లి మెయిన్ రూట్ నుండి అక్కడ నుండి అంబులెన్స్ కి తీసుకెళ్లవలసింది వస్తుంది సార్.